అంటే ధర్నా చౌక్కి సంబంధించిన సబ్జెక్ట్కి వస్తున్నాం మళ్ళా. ధర్నా చౌక్ విషయంలో మీరు పిఎల్ విశ్వేశ్వరరావు గారు మిగతా కొంతమంది సామాజిక ఉద్యమకారులు చేసినటువంటి ఆందోళన నాకు ఇంకా గుర్తుంది. పిఎల్ విశ్వేశ్వరరావు గారు అయితే హైకోర్టులో పిల్లు వేసి ఆయనే పార్టీ ఇన్ పర్సన్గా వాదించి ఒక సానుకూలమైనటువంటి ఫలితం తీసుకొచ్చారండి పర్సన్. ఆయన ఆరోగ్యం బాగాలేని కారణంగా ఆయన ఈరోజు జాయిన్ అవ్వలేకపోతున్నారు అనేది కూడా మేము ట్రై చేసాం ఆయన కోసం. ఏమైనా అవకాశం ఉంటే మా వాళ్ళు ఫోన్ ట్రై చేస్తున్నారు, ఫోన్ ఆయన ఆన్సర్ చేస్తే కనుక మాట్లాడతాం. మొత్తం మీద ఈ పరిస్థితిలో ఇంత అంటే దీంట్లో ఆందోళనలు ధర్నా చౌక్ని కొనసాగించే విషయంలో ప్రభుత్వం నుంచి మీకు ఏ రకమైనటువంటి ప్రతిస్పందన వచ్చింది అని నేను ఇందాక ప్రశ్నించాను. ఆ తర్వాత దానికి మీరు సమాధానం చెప్పాలి. అవును, అయితే ఇప్పుడు ఆందోళనలో ప్రతిస్పందన ఏంటంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలు ఎవరు ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నాలు చేయొద్దు, వాళ్ళ యొక్క నిరసన తెలిపొద్దనే ఉద్దేశంతో అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ధర్నా చౌక్ తీసేయడం అనేది ఒక నియంతృత్వం, ఒక దుర్మార్గం. ఆ దుర్మార్గాన్ని ప్రజలందరూ కూడా వాళ్ళ రూపంలో నిరసన తెలిపారు. అయితే పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఒక అడుగు ముందేసి, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు ఆయన ఒక అడుగు ముందేసి హైకోర్టులో పిల్లేశారు. ఆయన ఏంటంటే ప్రజలు నిరసన తెలుపుకోవడానికి, వాళ్ళ సమస్యలు తెలుపుకోవడానికి ఖచ్చితంగా ఈ ధర్నా చౌక్ అనేది ఎప్పటి నుండో ఆనవాయితీగా వస్తూ ఉంది. మరి ఏదైతే మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మనకు అన్యాయం జరుగుతుందనే కదా తెలంగాణ ఇచ్చుకుంది. కానీ తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క సమస్యల పైన వాళ్ళు కనీసం చెప్పుకునేటువంటి అవకాశం లేకుండా ధర్నా చౌక్ను తీసేయడం అనేది దుర్మార్గం అని చెప్పి పిఎల్ విశ్వేశ్వరరావు గారే అడ్వకేట్ను పెట్టుకోకుండా తను కోర్టులో వాదించారు. అసలు ఇది ఒకటే కాదు, మన ఇక్కడ సెక్రటరియట్ని కూల్చడాన్ని కావచ్చు, తర్వాత ఇక్కడ మన సోమాజిగూడలో ప్రభుత్వ భవనాలు కూల్చే దాంట్లో కావచ్చు, ఇవన్నీ కూడా అసలు ఇది ఒక నియంతృత్వము. ఉన్న భవనాలను కూల్చి కొత్తగా కట్టడం ఎందుకు, ధర్నా చౌక్ తీయడం ఎందుకు? అవునండి, ఇవన్నీ తీసేయాలని చెప్పి పిఎల్ విశ్వేశ్వరరావు గారు పిలుసు వేయడం జరిగింది. వాటి మీద ఇప్పుడు ఎంత పిలుసు వేసినా కూడా కోర్టు వాళ్ళ పరిధి వరకే వాళ్ళు ఆలోచించేటట్టుగానే తీర్పులు చెప్పారు తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నియంతృత్వాలను వాళ్ళు ఆపలేకపోయారు. ఇప్పుడు ఉదాహరణకి ధర్నా చౌక్ తీసేశారు. ఉదాహరణకి ఇప్పుడు రైతు బంధు కూడా ఉంది కదండి. ఇప్పుడు రైతు బంధు కూడా యాక్చువల్గా ప్రతి ప్రభుత్వ పథకం పేదలకు మాత్రమే ఇస్తారు, వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు చూస్తా ఉన్నాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఎవరికి ఇస్తామని వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తామని. నిజంగా దేశం మనం ఈరోజు మనం ఐడెంటిఫై చేసుకున్న ఒక తప్పు ఏంటంటే ఆందోళనని, ధర్నాలని, మొత్తం అంటే సమ్మెలని కేసీఆర్ ప్రభుత్వం సహించలేకపోయింది. ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి పార్టీ ఉద్యమాల్ని సహించలేకపోయింది అనేది ఒక వాదన ఉంది. దాని మీద మీరేమంటారు? ఇది మన మెయిన్ కన్సర్న్. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఉద్యమాల పేరుతో నటించారు తప్ప ఆయన స్వలాభం కోసం, ఆయన కుటుంబం యొక్క రాజకీయ ఉద్యోగం కోసం ఆయన చేసినటువంటి ఉద్యమమే తప్ప నిజంగా అసలు కేసీఆర్ గారు ఏం ఉద్యమం చేసిండ్రండి? వాళ్ళ ఇంట్లో ఎవరు త్యాగం చేసిండ్రండి? ఇంట్లో ఇప్పుడు ఎంతో మంది, ఇప్పుడు తెలంగాణలో ఒక 1200 మంది బిడ్డలు చనిపోయిండ్రు. అలాంటి వాళ్ళం ఇవాళ రోడ్ల మీద ఉన్నాం మేమంతా కూడా. సామాన్యమైన ప్రజలు ఇవాళ పార్టీ చెప్పుకుంటుంటే అవును, ఇప్పుడు వాళ్ళ ముందే హరీష్ రావు గారి ముందే శ్రీకాంతాచారి గారు మరి పెట్రోల్ పోసుకొని మరి తెలంగాణ కోసము కాలి చనిపోయింది కదా, యాదయ్య కాలి చనిపోయింది కదా, వేణుగోపాల్ రెడ్డి కాలి చనిపోయింది కదా. మరి అవెంత గొప్ప త్యాగాలు, మరి అంత గొప్ప త్యాగాలు చేసిన కుటుంబాలకి మరి వీళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి వీళ్ళు చేసిందేంటి? ఆ కుటుంబాలకి వీళ్ళు ఇచ్చిందేంటి? వీళ్ళు ఇచ్చిన గౌరవం ఏంటి?